సర్జికల్ స్ట్రైక్స్ తాజాగా జరిగింది. ఈ క్రిందటిసారి కూడా మనం అటాక్ చేసిన వెంటనే సైన్యం చెప్పలేదు. సెట్ అంతా అయ్యాక అప్పుడు కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఏది ఏం చేశాము, ఏంటి అన్నటువంటిది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌కి సంబంధించినటువంటిది ఇంకా రావాలి. పేపర్‌లు కూడా ఏమీ టచ్ చేయలేదు. నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం. సరిహద్దులు దాటి బర్మా అలియాస్ మయన్మార్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు మన దేశంలో అరాచకాలు చేసి అక్కడికి వెళ్ళి తలదాచుకుంటూ అక్కడ శిబిరాలే ఏర్పాటు చేసుకుని నడుపుతున్నటువంటి ఎన్ఎస్సిఎన్ కేవైఏ మీదన దాడులు జరిగినాయి అన్నది. నిన్న రాత్రి దానికి సంబంధించిన ఫాలోఅప్ కూడా ఇచ్చాను. వందలాది మంది చనిపోయారు అన్నట్టు. అయితే ఇప్పుడు అధికారికంగా ఆ సంస్థకి సంబంధించిన వాళ్ళు లోకల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 26 మంది ప్రాణాలు కోల్పోయారట. ఇందులో 2 సీనియర్ లీడర్లు ఉన్నారట. ఎన్ఎస్సిఎన్ కేవైఏకి సంబంధించినటువంటి 2 సీనియర్ లీడర్లు. ఇండియన్ డ్రోన్ స్ట్రైక్స్ ద్వారానే ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని అక్కడ ధృవీకరిస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ అంటే మన సరిహద్దులు దాటలేదు, డ్రోన్లు మాత్రమే దాటినాయి. మన ఆయుధం దాటింది. ఆయుధం సరిహద్దు దాటింది. మన సరిహద్దు లోపల ఉండినే వాళ్ళని కొట్టారు. మేబీ అక్కడికి వెళ్ళి కొట్టేసి వచ్చినా కూడా కాదనడానికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఎన్ఎస్సిఎన్ తీవ్రవాదులు మా మీద డ్రోన్ దాడి జరిగిన మాట వాస్తవమే, కానీ అది భారత్వే అని మేము అనుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. తద్వారా భారతదేశం ఏం చేయలేదులే అని చెప్పి సంతృప్తి పడే ప్రయత్నం చేస్తున్నారు.